చాలామందిని చంపాలి, నువ్వేమైనా నాకు సలహా ఇస్తావా అని నా దగ్గరికి వచ్చి అడిగినట్టు అనిపించిందండి యమధర్మరాజు అనేది. అయితే అప్పుడు నేను ఆలోచించి ఏమన్నానంటే, నాకు తెలిసిన వాళ్ళు, నాకు మంచి వాళ్ళు అనిపించే వాళ్ళని ఉంచు ప్రభు, మిగిలిన వాళ్ళందరినీ తీసుకెళ్ళిపో అని అన్నారనమాట. అంతే, ఇది చిన్న సంభాషణ అనేది జరిగింది. అయితే దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం. ఇంకా అసలు ఈ యమధర్మరాజు ఎందుకు ఇలా రావాల్సి వచ్చింది, మరి నా దగ్గర నుంచి సలహా అడిగారు. అలాగే చాలామంది దగ్గర అడిగే ఉంటారు, చాలామందికి తెలిసే ఉంటుంది అతనికి ఎందుకు ఈ ఆదేశాలు వచ్చాయి అని. అంటే ఆదేశం అనేది విష్ణుమూర్తి దగ్గర నుంచి వచ్చి ఉంటుందేమోనంటే, కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధాత్మనావా ప్రకృతే స్వభావత్. అది ప్రకృతి స్వభావంలో విష్ణువు అనేది ఉంటారండి. చాలా వరకు అంతా పాడై ఉన్నది. మరి వీటి గురించి అన్నీ చూసి ఒకటి జరిగిందనమాట. నేను ఈ విషయం అనేది నాకు ఇలాగ అనిపించింది, నేను చెప్తాను అనమాట. మనుషుల్లోని అవయవాల్లోని కానీ ఇది ఏమైనా మార్పు జరగాలి అని అంటే లక్షల సంవత్సరాలు అనేది వేచి ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు కన్ను మనకి ఇక్కడే ఎందుకు కన్ను ఉంది అని అంటే అది ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం అలాగ వచ్చింది. దానివల్ల అదేమో అలా జరగడం మొదలెట్టింది. ఇది విష్ణు ఏం చేశారని అంటే, ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోవడానికి కానీ ఆ సమయం అనేది లక్షల సంవత్సరాలది కుదించేసి దశాబ్దాల కింద మార్చేశారనమాట. మీకు ఉదాహరణ అనేది చెప్పాలి అని అంటే, ఇప్పుడు చెరుకు అనేది తీసుకున్నారనుకోండి. చెరుకు అనేది ఇప్పుడు నేను కొంచెం తినగలను, మా నాన్న ఇంకా బాగా తినగలరు, మా తాత ఇంకా బాగా తినగలరు, చాలా త్వరగా తినగలరు. ఇంకా ఇప్పుడుండే జనరేషన్ వీళ్ళందరూ చెరుకు తినడం కొంచెం కష్టం అనమాట. నాటుకోడి కూడా వాళ్ళు తినడం కూడా చాలా కష్టం. ఎందుకంటే పన్ను యొక్క శక్తి అనేది తగ్గిపోయిందనమాట. ఈ విధంగా ఏంటంటే మీకు 60 సంవత్సరాల్లోనే చాలా మార్పులు అనేవి జరిగాయి అన్నమాట. అది ఏంటంటే ఆ పని ప్రకృతి స్వభావంలోంచి వచ్చిన విష్ణు ద్వారా ఇవి చేయబడ్డాయి అన్నమాట. అసలు నాకెందుకు చెప్పాలి, నన్నే ఎందుకు అడగాలి అని అనేది, నాకు తెలిసిన వాళ్ళను ఉంచేసి మిగిలిన వాళ్ళందరూ మిగిలిన వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోనని అనేటప్పుడు, మరి నాకు తెలిసిన వాళ్ళంతా ఎవరు? నా చుట్టాలా, లేకపోతే నా చుట్టుపక్కల ఉండే ఉద్యోగం చేసుకునే వాళ్ళ, నాతో పాటు ఉద్యోగం చేసేవాళ్ళ, లేకపోతే ఇవన్నీ చేసేవాళ్ళ అని అంటే, ఇప్పుడు ప్రపంచ జనాభా అనేది చూసుకుంటే 900 కోట్లు అనేది ఉన్నదండి. ప్రపంచ జనాభా అనేది 900 కోట్లు ఉంది. కానీ నాకేమనిపించిందని అంటే 1997లో ఎంతమంది ఉన్నారు, మొత్తానికి కలిపి ఒక 230 కోట్ల మంది ఉండొచ్చు అనమాట. 1947లో ఎంతమంది ఉన్నారో అది చాలు అని నేను అనుకుంటున్నాను అనమాట. దానివల్ల ఏమైందంటే 2.3 అంటే 230 కోట్ల వరకు జనాభా తగ్గడం అనేది జరుగుతుంది. అక్కడే ఆపి ప్రభు అని అనేసాను అనమాట. ఎందుకంటే ఎలాగా తీసుకుని వెళ్ళాలి, ఇంకా ఇంతమందిని ఆపేసాను. ఇప్పుడు ప్రపంచ జనాభా అనేది ఎలాగొచ్చింది. మరి ఇప్పుడు ఏంటంటే దీన్ని 2 భాగాలుగా మీరు తీసుకోవచ్చు అనమాట. మొదటి భాగం ఏంటంటే మన భారతదేశం, మిగిలిన ప్రపంచం. మరి మిగిలిన ప్రపంచం అంతా అని చూస్తే, మిగిలిన ప్రపంచం అంతా అని ఏంటంటే ఇది నా కంటికి కనబడింది అనమాట. ఇది 1892లోనంట ఇన్ని గోవులను చంపారంట. ఇది తినడానికి కాదండి, ఇది అమెరికాలో ఇలా జరిగిందనమాట. సో అమెరికాని ఈ గోహత్య మహాపాతకం అనేది ఇలాగ చుట్టుకుందనమాట. వీళ్ళని ఇప్పుడు చివరికి లెక్క అనేది అలాగే ఫాలో అవుతున్న వాళ్ళందరూ 900 కోట్లు 230 కోట్లు తగ్గిపోయి నేను అనుకున్నాను. ఈ గోహత్య మహాపాతకం అనేది ఏంటంటే తినడానికి చంపారు అని కొంతమంది వారితోని మా ప్రభుపాద స్వామి వారితో మాట్లాడేటప్పుడు ఫాదర్ అనమాట
మాట్లాడేటప్పుడు ఏమంటే తల్లులకి బిడ్డలకి ఆకలేస్తున్నప్పుడు చంపుతున్నారు వాళ్ళు ఆవుల్ని, అంతకు దానికి ఇది తప్పేం అవుతుంది అని చెప్పేసి అతను మాట్లాడారు అనమాట. ఆకలేస్తున్నప్పుడు చంపడం అనేది వేరు, కానీ ఇలాగా ఏదో కారణాల గురించి చంపడం అనేది, ఇన్ని గోవులు అనేవి చంపడం, ఆ సమాధానం అనేది దేవుడిచ్చాడు అనమాట. ఒకటి అయిపోయింది. వీళ్ళని ఎవరెవరు ఫాలో అవుతున్నారు, ఎవరెవరు ఇది చేస్తున్నారు అన్నీ చెప్తా అనమాట. ఏమవుతుందంటే ఒకటి డెమోక్రసీ అనమాట. ఎంతమంది డెమోక్రసీలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ దీనిలోనికి పడతారు, ఈ రెండు మొత్తం పోయిన వాళ్ళని. రెండోది ఏంటంటే ఆ బ్రహ్మహత్య మహాపాతకం అనేది, గోహత్య మహాపాతకం అనేది ఉంది కాబట్టి అదేవి. రెండోది ఏంటంటే ఎవరి దగ్గర అయితే విద్యుత్ శక్తి అనేది ఉంటుందో అది కూడా వాళ్ళే కనిపెట్టారు. వాళ్ళు ఏం కనిపెట్టారో వాళ్ళని ఫాలో అవుతున్న వాళ్ళందరూ, అంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వెళ్తున్న వాళ్ళందరూ కూడా, మొత్తం చైనా వాళ్ళు కూడా వీళ్ళనే పూర్తిగా ఆదర్శంగా తీసుకున్నారు. ఆ బట్టలు, వాళ్ళు చేసే వ్యాపారాలు ఇవి అవన్నీ చూసి అది అయిపోయిందనమాట. చైనా, అన్ని దేశాలు అలాగే తయారయ్యాయి. జనాభా అనేది వస్తుంది, అంటే 900 కోట్లు చాలామంది ఉన్నారు ఈ రెండు చూసేసరికి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈ ఇస్లామిక్ నేషన్స్ అనేవి ఈ అమెరికాని ఆదర్శంగా తీసుకోవడం, అది వాళ్ళకి అయిపోయిందనమాట. ఎవరెవరైతే ఈ అమెరికాని ఆదర్శంగా తీసుకుంటారో, ఇస్లామిక్ కంట్రీస్, మిడిల్ ఈస్ట్ ఏవో కంట్రీస్, ఏవో దేశాలన్నీ ఉన్నాయి, అవి కూడా అలాగ అయిపోతున్నాయి అన్నమాట. అయిపోయింది. ఇప్పుడు మిగిలిన ప్రపంచం అంతా అయిపోయిందిలేండి అమెరికా వాళ్ళ గురించి అని చెప్పేసి అని. అయితే మన దేశంలో చూస్తే 148 కోట్ల మంది, స్వతంత్రం వచ్చేటప్పుడు 35 కోట్లు మాత్రమే ఉన్నారంట. ఇప్పుడు మన దేశంలో ఎలా జరుగుతుంది? ఒకటి నాకు తెలిసిన వాళ్ళు, నేను ఇప్పుడు ఏంటంటే నేను కర్ణాటకలో నివసిస్తున్నాను. నాకు ఒక 15 ఏళ్ళ పాటు 18 ఏళ్ళ పాటు కన్నడ ప్రాంతంలో ఉండే జనాలందరూ నాకు తిండి పెట్టారు కాబట్టి ఈ ప్రాంతంలోని ఏ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండదు. అది. ఇంకొక విషయం ఏంటంటే హిందీ ఎవరైతే మాట్లాడుతారో, హిందీ భాష అనేది ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరూ దేవుడు తీసుకెళ్ళిపోతాడు. అది. ఇంకొకటి ఏంటంటే ఈ తమిళనాడు ప్రాంతం అనేది చూసినప్పుడు ఆదిశంకరాచార్యుల్ని మనం ఇబ్బంది పెట్టారంట వాళ్ళు. ఆ ఇబ్బంది పెట్టినందుకు వాళ్ళకి ఎవరిని గెలిపిస్తున్నామో, ఎవరిని గెలిపించడం లేదో, వాళ్ళకి బుద్ధి అనేది రావాలి కదా. అందుకే అది ఎవరిని ఇప్పుడు మారేరులేండి, తమిళనాడు ప్రభుత్వం మారింది, కానీ ఇంకా వాళ్ళకి బుద్ధి రావాలి కాబట్టి ముఖ్యంగా ఒక సగం మంది అనమాట, అంటే అరౌండ్ 4 కోట్ల మంది అనమాట. ఇంకా ఆంధ్ర ప్రాంతం అనేది చూసినప్పుడు ఆంధ్ర ప్రాంతంలోనే ఏంటంటే ఈ తిరుమల ఎవరైతే ఓటేస్తారో వాళ్ళందరూ చనిపోతారనమాట. అది ఎలా వస్తుందని అంటే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది సరిగ్గా వాళ్ళు చూసుకోవటం లేదనమాట. దానివలన ఆంధ్రాలోని ఉండే ప్రభుత్వం అంతా కూడా అలా అవుతుందన్నమాట. ఆంధ్రాలోని ఉండే వాళ్ళందరూ కూడా అలాగా తిరుపతి దేవస్థానాన్ని చూసుకోలేదు కాబట్టి ఇంకా ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళని అని చెప్తాను. ఆంధ్రప్రదేశ్ని చూసుకుంటే అరౌండ్ 1 కోటి మంది, 1,50,00,000 మంది ఉన్నారంట ఓటర్స్, ఓట్లు వేసేవాళ్ళు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీలు మొత్తం కలిపి 3 కోట్ల మంది ఉంటారు. అందరూ కూడా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే కేరళ అనేది చూస్తున్నప్పుడు అక్కడ ఇది బ్రాహ్మణులకి సగం, అంటే బ్రాహ్మణులకి ఒక 10% అయినా ఇవ్వాలన్నమాట ఆ భోజ్యం అనేది. కేరళలో పూర్వం ఇచ్చేవారట, వీళ్ళు మానేశారంట. అది ఇవ్వలేదు కాబట్టి ఇవ్వలేని వాళ్ళందరూ కూడా పోతారనమాట. అది. ఇంకా కర్ణాటక ప్రభుత్వం, నేను చెప్పాను కదా, కర్ణాటక వాళ్ళు నాకు తిండి పెట్టారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఉంటారనమాట. కర్ణాటక ప్రభుత్వం ఏమవ్వదు, కర్ణాటకలోనే ఏమవ్వదు, కన్నడ ప్రాంతంలో ఉండే వాళ్ళు ఎవరికి కూడా ఈ ప్రభావం అనేది ఏమి ఉండదు అనమాట. ఇలాగ కూర్చొని వెళ్తామని రకరకాలుగా ఉన్నాయి కదండి ఈ అమెరికా యొక్క తెలివితేటలు, వాళ్ళ యొక్క ప్రభావం అంతాను. అది చూసే వాళ్ళందరూ కూడా ఒక 35 కోట్ల మంది ఉండొచ్చు. అదంతా అయిపోయింది. సో దీనివల్ల ఏంటంటే మొత్తానికి కలిపి 148 కోట్ల మంది నుంచి 35 కోట్ల మందికి వస్తుంది. ఒకరు ఇద్దరు అని అంటే పోనీ బాధ అనిపిస్తుంది, కానీ ఇంతమందిని తీసుకుని వెళ్ళిపోతాం అనేటప్పుడు మరి ఇంకా ఏం చేయాలి, ఎంచుకోవాలి కదా. ఇలాగ అయిపోయింది అనమాట. ఇలా నేను ఎంచుకున్నాను అనమాట. అది
ఇప్పుడు ఈ విధంగా అయ్యింది. ఇంకా తెలంగాణ ప్రాంతం అనేది వచ్చినప్పుడు నేను పాటలు విన్నానండి. ఆ గద్దర్ గారి పాట 'మా భూమి' దానిలోని ఓ పాట విన్నాననమాట. 'బండెనక బండి గట్టి' అని చెప్పేసి ఒక పాట అనేది ఉంది. ఆ పాట ప్రభావం వల్ల బండెనకతలు బండి ఎవరు పెడతారో వాళ్ళందరూ వెళ్ళిపోతారనమాట. ఇంకొక పాట కూడాను విన్నాను. అది మంచిదే, రాజ్యాంగం చట్టం అంటూ అని ఒక పాట విన్నాను. అది రాజ్యాంగం అని చెప్పేసి అని ఎవరైతే మాట్లాడతారో అనమాట తీసుకెళ్ళిపోతారనమాట. ఈ దేవాలయాలకు అనుసంధానంగా ఉండేవాళ్ళు, దేవాదాయ శాఖలో పనిచేసేవాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు రామాయణ మహాభారతాలు చదవకుండా ఇంకొకటి ఏంటంటే పంచతంత్ర అనేది బాగా ఇంకా మహాభారత రామాయణాలు అనేవి చదవాలి ఒక్కసారైనా. రెండోది ఏంటి, పంచతంత్రం అనేది మొత్తం అన్ని శ్లోకాలని కూడా కంఠస్థమై ఉండాలన్నమాట. ఆ పంచతంత్రం అనేది అది ఏంటి, అవును బ్రాహ్మణులు కాదు, బ్రాహ్మణేతర వాళ్ళు, దేవాలయాలకు అనుసంధానంగా ఉండేవాళ్ళు, బ్రాహ్మణేతర వాళ్ళు అలా ఉంటుందన్నమాట దేవాలయాలు. ఇంకా దేవాలయాల్లో ఉండే బ్రాహ్మణులు అనే వాళ్ళు సంగీతం రాకపోతే వాళ్ళని తీసుకెళ్ళిపోతాడండి, తప్పదు. ఇంకా హిందీ మరి ఇప్పుడు హిందీ మాట్లాడిన వారిది ఒకలేనంటే ఇది సౌత్ ఇండియా నార్త్ ఇండియా అని అలా కాదు. సౌత్ ఇండియా నార్త్ ఇండియా అని అది కాదు. ఇది ముఖ్యంగా ఇక్కడ పొరపాటు జరిగిందనమాట. ఇదంట అదేదో ఇది గాయత్రి మంత్రం అంట. ఇది 8 ఛందస్సుల దీనిలో ఉండాలంట, కానీ 7 దీనిలో రాశారు. ఇదేదో కటింగ్లో ఏదో విడదీస్తుంటే 7 అనే వస్తున్నది. ఎంత కష్టపడినా 8 రావట్లే. అది అసలు సంస్కృతం అనేది రాయకూడదు. ఇది గ్రామర్ అనేది మనం చేసింది కాదు. ఒక 18వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు ఒక సంస్థను పెట్టి కూర్చోబెట్టి అంతాను రాయించారు అనమాట వాళ్ళకి. వీళ్ళు ఏం రాయటం లేదు ఏంటి అని. అసలు యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు రాయకూడదు అనమాట. అది సంస్కృతం అనేది రాయకూడదు, నోటి నుంచే రావాలి. ఇప్పుడు ఏదో ఆరంగేటం మీద చేసేటప్పుడు బ్రాహ్మణులు అందరూ చెవులు అని చెప్పుకుంటారు అనుకుంటాను. ఈ మంత్రాలన్నీ కూడాను నాకు బాగా గుర్తు. మా తాతగారికి ఏమో సత్యసాయిబాబా చెవులు అని చెప్పారంట ఆ మంత్రం అనేది. అలాగని చెప్పేసి అని రాసి ఇవ్వలేదు. చెవులో ఎందుకు చెప్తారని అంటే ఇది రాయకూడదు అనమాట. వేదాలను కానీ ఈ సంస్కృతం ఉండేది కానీ రాయకూడదు. మీరు ఏమైనా కాపాడుకోవాలి అని అనుకుంటే పుస్తకాల్లో పెట్టేసి బీరువాలో పెట్టడం కాదు, దాన్ని ఏంటంటే కొంతమందిని పెట్టి చూడాలి. అందుకే దీని వలన ఇది సమస్య అనేది ఎక్కడే వచ్చింది. ఈ సమస్య వలన ఎంతమంది ఇది మాట్లాడతారో ఈ భాష అనేది వాళ్ళందరికీ చుట్టుకుంటుంది అనమాట. నేను దానికి ఇంకా నేనేమీ చెప్పలేను. ఎందుకంటే అన్ని దేవతలకి ఇది ద్వారం అనమాట. ఆ ద్వారాన్ని మూసేసినప్పుడు మీకు ఇంకా ఆ దేవతలు ఊరుకుంటారా? అంతే, అయిపోయింది. ఇప్పుడు ఏమైందని అంటే ఇది మరి నాకు వీళ్ళందరూ ఇలాగ నేను చెప్పాను, మరి నాకు తెలిసిన వాళ్ళందరూ అంటే ఎవరు అంటే, నాకు తెలిసిన వాళ్ళని అంటే ఇప్పుడు నేను ఈ చిన్నపిల్లడిని పట్టుకుని అలాగా అడుగులో అడుగేసి పెట్టినట్టని నాతో చాలా పనులు చేయించారు అనమాట దేవుడు అనమాట. అది సమస్య అయ్యింది. సమస్యనే కాదు, మంచిదే అదనమాట. ఇప్పుడు డాక్టర్లు అనేది చూసుకోండి, డాక్టర్లు అందరూ ఉన్నారు. డాక్టర్లు అందరిలోని నాకు తెలిసిన వాళ్ళు ఎవరనంటే, నాకు తెలిసిన డాక్టర్లు ఎవరనంటే ఎవరైతే తిండి గురించి బాగా తిండి గురించి బాగా చదువుతారు, అంటే క్లినికల్ న్యూట్రిషన్ అంటారు అనమాట. వాళ్ళు మాత్రమే నాకు తెలిసి, ఇంకెవరు తెలియదు డాక్టర్స్. మన భారతదేశంలో మొత్తం అందరూ కూడా ఎవరైతే బాగా న్యూట్రిషన్ అనేది చదువుతారో అది క్లినికల్ న్యూట్రిషన్ అంటారనమాట. ఎంట్రల్ పేరెంట్రల్ అని వాళ్ళు మాత్రమే తెలుసు నాకు. ఇంకా డైటీషియన్స్ అని ఉన్నారు, ఒక 30,000 మంది ఉన్నారు. వాళ్ళు నాకు తెలుసు. వాళ్ళందరూ నా మనసుకు దగ్గరగా ఉండేవాళ్ళు అనమాట. సో దేనివల్ల ఏంటంటే అది అయిపోయింది, డాక్టర్లు అయిపోయింది. ఇంకోటి ఏంటి, ఈ జపాన్ వాళ్ళు ఏమో 100 ఏళ్ళ కన్నా ఎక్కువ బతికేస్తున్నారని చెప్పేసి నేను బాగా ఈ స్పిరులినా మీద చేయడం మొదలుపెట్టాను. సో దానివల్ల స్పిరులినా సంబంధించిన వాళ్ళందరూ కూడా నాకు తెలుసు అనమాట. మొత్తం భారతదేశంలో ఉండే వాళ్ళందరూ తెలుసు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ బ్రాహ్మణులు యజ్ఞాలు అవన్నీ సంగీతం వచ్చిన బ్రాహ్మణులు అనమాట. వాళ్ళందరూ నాకు తెలుసు అనమాట. ఇంకోటి ఏంటంటే, భాష అని చెప్పేసి అని తెలుగు భాష, కన్నడం భాష, ఇంకా కవులు, ఇంకా వీళ్ళు చేసేవాళ్ళు అందరు. ఇప్పుడు మీరు సినిమా రంగం చూసుకుంటే, తెలుగు సినిమా రంగంలో అందరికన్నా నాకు తెలిసిన వ్యక్తి ఏంటంటే స్వరవేణ పాణి గారు అనమాట. అతను ఒక్కలే నాకు తెలుసు. అతను కనెక్ట్ అయ్యారనమాట. అతనే స్వయంగా వచ్చి నాతో మాట్లాడారు, కనెక్ట్ అయ్యారు.
దీనివల్ల ఏమవుతుందంటే నేను కొన్ని సంస్థలు పెట్టాను. ఆ సంస్థల్లోకేమో వాళ్ళే వస్తారండి. అది ఏం సంస్థలనేది మీకు అవసరం లేదు చెప్పడం. కానీ ఆళ్ళే వచ్చి నాతోనొచ్చి కలిసి నేను ఇచ్చేస్తారనమాట. అన్నీ నేను చేసి పెట్టాననమాట నేను. మా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అంటే వీళ్ళెవరికీ తెలీదు. సో, దానివలన ఏంటంటే వాళ్ళందరూ కూడా మరి నేను చేసే పనుల్లోనే ఎవరికీ ఆసక్తి అనేది ఉండదు కాబట్టి ఇది. ఇంకా యజ్ఞాలనేవి చేయడం నాకు ఇష్టం అని చెప్పేసి అని అన్నారు. యజ్ఞం చేసే వాళ్ళందరూ భారతదేశంలో అందరూ నాతో పాటు తెలిసిన వాళ్ళే ఉన్నారనమాట. ఈ విధంగా జరిగింది. ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది అనే విషయం కూడా ఇప్పుడు నేనేంటంటే పెద్ద సాధువుని కాదు కదా మీ అందరికీ చెప్పడానికి అని నేను మేబీ చూద్దాం. నాకు ఫ్యామిలీ పర్సన్ అనమాట. అప్పుడు ఎలాగ వీళ్ళందరూ చనిపోతారు అనేది కూడా సమాధానం చెప్తాను. దానివల్ల ఏంటంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు అంతే. అంతకు తప్పించి ఇంక మీరు ఏం చేయలేరు. ఎలాగో అందరూ పోతారు. దానివల్ల ఏంటంటే ఇంకా జాగ్రత్తగా ఉండడం అనేది ఉండొచ్చు అనమాట. లేకపోతే లేదంతే ఇంకేం.